హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియోతోనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు వీడియో అయితే మరొక 10 క్వెషన్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఎంతమంది అయితే ఎన్ని క్వెషన్లకైతే కరెక్ట్‌గా అయితే ఆన్సర్ అయితే చెప్తారో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మీకైతే 10 మూవీస్ గురించి అయితే క్వెషన్స్ అయితే ఉండబోతున్నాయి. హింట్స్ ఇస్తాను. దాన్ని బట్టి అయితే ఆన్సర్స్ అయితే దాని మీదకైతే టైమింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ టైంలోపు అయితే చెప్పినా చెప్పొచ్చు. లేకుంటే ఆ తర్వాత కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి అయితే మీరైతే ఆన్సర్స్ అయితే గెస్ చేసి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే తెలుసుకునే ముందైతే ఏదో ఒకటైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. గెస్ ద సెకండ్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ సినిమాలోని వాడిన ప్రాప్స్ అంటే ఈ సినిమా చుట్టూ అయితే తిరుగుతా ఉంటది. వీటి చుట్టూ అయితే కాబట్టి అయితే మీకైతే ఈ అయితే హింట్స్ రూపంలో తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కరెక్ట్‌గా గెస్ చేయలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే ఏదో ఒకటైతే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. గెస్ ద థర్డ్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ హింట్స్ ద్వారా అయితే మీకైతే ఏ మూవీ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలిపాక డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. గెస్ ద ఫోర్త్ మూవీ. స్క్రీన్ మీద 4 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతే రీసెంట్‌గానే వచ్చింది. మంచి హిట్ అయింది కాబట్టి ఈజీగా అయితే కనిపెడతారని అయితే అనుకుంటున్నాను. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. గెస్ ద ఫిఫ్త్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. ఇదైతే చాలామంది అయితే ఈజీగా అయితే గెస్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో నేనైతే చూస్తాను. గెస్ ద సిక్స్త్ మూవీ. స్క్రీన్ మీద 4 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 4 హింట్స్ ద్వారా అయితే మీరైతే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. గెస్ ద సెవెంత్ మూవీ. స్క్రీన్ మీద 4 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 4 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెడితే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నయి మాత్రమే యూజ్ చేసినవి మాత్రమే వాటిని మాత్రమే ఇమేజ్ రూపంలో తీసుకొచ్చి అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. గెస్ ద ఎయిత్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే ఏదో ఒకటైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. గెస్ ద నైన్త్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. కానీ ఖచ్చితంగా అయితే ఏదో ఒకటైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇదైతే చాలా హిట్ అయిన సినిమా. ఈజీగా అయితే హింట్స్ ద్వారా అయితే మీరైతే మూవీ నేమ్ అయితే కనిపెడతారని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి. గెస్ ద 10th క్వెషన్. స్క్రీన్ మీద 2 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి అయితే మూవీ నేమ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 2 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఒకే ఒక సినిమా. ఆ సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతే చాలా మందికైతే గెచ్చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది అంత కష్టంగా ఉంటది. కానీ సినిమాలు మాత్రం చూసిన వాళ్ళకి మాత్రం ఈజీగా అయితే అర్థమవుతది. ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఒకవేళ తెలియని వాళ్ళైతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. ఈ 10 క్వెషన్స్‌లల్లా మీకు ఏ క్వెషన్ నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. అలాగే మీరు ఈ 10 క్వెషన్‌లల్లా ఎన్ని క్వెషన్స్‌కు ఆన్సర్స్ అయితే కరెక్ట్‌గా కామెంట్ చేశారో నాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో వాళ్ళకైతే ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మార్చుకోవడానికైతే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇదైతే చేయడానికైతే నాకు చాలా టైం అయితే పడుతుంది. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అదైతే మన ఛానల్‌లో అయితే ఉంటుంది. వెళ్ళైతే అంటే ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకైతే చాలా మందికైతే యూజ్ అయితది. అలాగే నేను ఎంత కష్టపడుతున్నానో ఒక వీడియో చేయడానికైతే మీకు కూడా ఒక అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏదున్నా గానీ మొహమాటంగా అయితే డైరెక్ట్ అయితే చెప్పేయండి. అంటే కామెంట్ రూపంలో తెలపండి. మీకు నచ్చంటేనే ఒక లైక్ చేయండి. మీకు నచ్చకుంటే డిస్‌లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోలో అయితే మార్చుకోవడానికైతే ప్రయత్నిస్తాను. అంతే ఫ్రెండ్స్. మరొక వీడియోతోనైతే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే మీకైతే నచ్చితేనే 10 మందికైతే షేర్ చేయండి. లేకుంటే లేదు ఫ్రెండ్స్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను.